హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 94వ భాగం. రామ్ ప్లీజ్ అని ఎంతలా బతిమలాడుతున్నా నో ప్లీజ్ బేబీ, ఆల్రెడీ సెండ్ అయిపోయాయి అనగానే గుండాగినంత పనయింది మనుకి. పంపించావా? అవును. నీ మొగుడు అండ చూసుకుని రెచ్చిపోతున్నావు కదా, ఇప్పుడు నీ మొగుడి రియాక్షన్ కూడా చూద్దువు గాని. రామ్ కాలర్ పట్టుకుని, ఎందుకురా నన్నిలా చేస్తున్నావు? నీకేం అన్యాయం చేశానని? ఏం చేశావో నీకు తెలీదా? తెలుసు. నేనేం తప్పు చేశానో నాకు తెలుసు. ఒకప్పుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఎంత చెప్పినా వినకుండా నన్నిలా చిత్రహింస పెడుతున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వేదో సాధిస్తున్నావనుకుంటావు, కానీ ఆయన నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడనో భయపడి నీ దగ్గరకొస్తానని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయకు. ఖచ్చితంగా వస్తావు మనం, రప్పిస్తాను. నీ మొగుడు వదిలేస్తే ఏం చేస్తావు? ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కన్నట్టు నీకు కూడా నేనే గతి. అది నీ భ్రమరాం. ఒకప్పుడు తాళి మీద గౌరవంతో ఆయన్ని మార్చుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. బతికున్నంత వరకు ఈ మనస్విని వైఫ్ ఆఫ్ అభిరామకృష్ణగానే ఉంటుంది, కానీ ప్రాణం పోయినా నీకు దక్కుతాననుకోకు. మను మెడపట్టి ముందుకు లాక్కుని, కలలు కనకు. నిన్ను చంపైనా చంపుతాను గాని నాకు దక్కని నిన్ను వాడికి దక్కేలా చేస్తానని కల్లో కూడా అనుకోకు అని ఫోర్సుగా తనని తోసేసి వెళ్ళి, నీ మొగుడికి ఏం చెప్పాలో ఆలోచించుకో అన్నాడు రామ్. అంతవసరం లేదురా, ఆయనకంటే ముందు నేనే నీ నిజస్వరూపం గురించి చెప్పేస్తాను. నువ్వు చెప్తే నీ గురించి ఏం చెప్పాలో నాకు కూడా బాగా తెలుసు. ఏం చేసుకుంటావో చేసుకోపోరా అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. మరోవైపు ఆఫీస్లో ఆగకుండా వస్తున్న వైబ్రేషన్ సౌండ్కి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అభిరామ్. ఇంతలో ల్యాండ్ లైన్ రింగ్ అవడంతో ఫోన్ పక్కన పెట్టి లిఫ్ట్ చేశాడు. ఓకే, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ మొబైల్ తీసుకోబోతుంటే, సార్ లంచ్ అంటూ వచ్చాడు మూర్తి. వస్తున్నా మూర్తి అని ఫోన్ని పూర్తిగా పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు. సార్, ఈరోజు మేడం మీకోసం ఫిష్ ప్రిపేర్ చేశారు. స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అయితే తింటాం మాని. అమ్మో వద్దులేండి, పాపం మేడం మీకుతో పాటు నాకు కూడా పంపిస్తున్నారు. దాన్ని నేనెలా మిస్ చేసుకుంటాను అనుకుంటూ తను కూడా అభి ఎదురుగా కూర్చుంటుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుతూ చేత్తో అన్నం కలుపుతుంటే, సార్ అని పిలిచాడు మూర్తి. ఏంటి మూర్తి, మీకెప్పుడు స్పూన్తో తినడం అలవాటు కదా, మరి ఈ మధ్య చేత్తో తింటున్నారేంటి? అదా, ఒకరోజు తను స్పూన్తో తినబోతుంటే మను అభి చెయ్యి పట్టి ఆపేసి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. కనపడట్లేదా? తింటున్నాను కదా. అది కాదు, ఇలా తింటున్నారేంటి? ఇంకెలా తినాలి? స్పూన్తో తింటే ఏం తింటున్నారో ఆ టేస్ట్ తెలీదు. అదే చేత్తో తిన్నారంటే టేస్ట్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా, ఎలా తిన్నా తినేది నా నోరే, నువ్వు ఫిలాసఫీ చెప్పకు. అబ్బా, ఒకసారి ట్రై చేయండి అని తనే చేత్తో ముద్ద కలిపి, ఇది మీకెంతో ఇష్టమైన గాయత్రత్తయ్య ముద్ద, దీన్ని స్పూన్తో తింటారా అనగానే ఆ స్పూన్ వైపు చూసి దాన్ని పక్కన పెట్టేశాడు. గుడ్ అంటూ ముద్ద నోట్లో పెట్టి, ఎలా ఉంది అంటే తన్మయత్వంతో నములుతూ, సూపర్గా ఉంది కదా, అందుకే చేత్తో తినండి అని ఇంకో ముద్ద కలిపి, ఇదేమో నా ముద్ద అని నోటి దగ్గర పెట్టుకొని దాన్ని స్పూన్తో తీసుకొని తింటున్నాడు. అదేంటి, నీ నుండి నాకు ముద్దులు కావాలి కానీ ముద్దలు అవసరం లేదు. అవిస్తానంటే చెప్పు, అలానే తింటా. పో అని ముఖం తిప్పేయగానే తను చెప్పినట్టే చేత్తోనే అన్ని కంప్లీట్ చేశాడు అభి. ఆ రోజు నుండి చేత్తో తినడం అలవాటైపోయింది మూర్తి అంటూ వాళ్ళిద్దరి మధ్య ఒకరోజు జరిగిన సంఘటన గురించి మూర్తికి చెబితే, ఓ ఇంత కథుందా? కానీ మేడం సూపర్ సార్, మిమ్మల్ని చాలా బాగా చేంజ్ చేశారంటే మూర్తి వైపు ఒకసారి చూసి నవ్వి ఊరుకున్నాడు అభి. ఏమైంది మామ్, ఆంటీతో మాట్లాడావా? ఆంటీ ఏమన్నారు అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది రెజీనా. నేను గెస్ చేసిందే,
ముందే చెప్పానుగా తను ఒప్పుకోదని. తనే ఒప్పుకోలేదంటే ఇక అభి ఒప్పుకుంటాడన్న నమ్మకం లేదు. నా మాట విను బేబీ, అభిని మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యి అంది జెన్నిఫర్. లేదు మామ్, నేను ఇంకోసారి అభితో మాట్లాడతాను. టైం వేస్ట్ తప్పితే యూజ్ ఉండదు బేబీ. లేదు మామ్, లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి ట్రై చేస్తాను. నువ్వు మాట్లాడాలన్నా తను ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, ఇట్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేయకూడదు, ఓకేనా అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది జెన్నిఫర్. అభి వచ్చేసరికి ఎప్పుడో 11 అయిపోయింది. ఎప్పుడు తను రాగానే ఎంత నిద్దట్లో ఉన్నా నవ్వుతూ ఎదురొచ్చే మను ఈరోజు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండడం చూసి మెల్లిగా వెళ్లి తన చెంపల మీద చేత్తో తడుముతూ మను అని పిలిచాడు. షాక్ కొట్టినట్టే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న అభిని భయంతో లేచి నిలబడింది. తన బిహేవియర్ అర్థం కాక, ఏమైంది మను, అలా ఉన్నావేంటి, ఈ చెమట్లేంటి, మళ్ళీ ఏమైనా కలగన్నావా అని నవ్వుతూ అడుగుతుంటే, ఎంతో వియర్డ్గా వస్తాడనుకున్నవాడు కాస్త నార్మల్గా మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాలేదు మనుకి. నిన్నే అడిగేది, ఏమైంది? అదేంటంటే మీ ఫోన్. ఓ ఫోనా, అదెందుకు అడుగుతావులే. ఈరోజు హడావిడిగా మీటింగ్ అటెండ్ అవుతుంటే బై మిస్టేక్ మొబైల్ కింద పడి కంప్లీట్గా డ్యామేజ్ అయింది. నువ్వేమైనా కాల్ చేసావా? సారీ మను, అయినా నాతో మాట్లాడాలంటే ల్యాండ్ లైన్కి చేయొచ్చు కదా అని అభి చెప్తుంటే పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించి ఫాస్ట్గా అతన్ని చుట్టుకుపోయి చిన్నపిల్లలా ఏడ్చేసింది మను. ఒక్క క్షణం షాక్ అయినా చుట్టూ ఉన్న సర్వెంట్స్ వాళ్ళందరి వైపు ఒక చూపు చూడడంతో అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. నెమ్మదిగా ఆమె చుట్టూ చెయ్యేసి వీపు మీద నిమురుతూ, ఏమైంది మను, ఎందుకింతలా బాధపడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? పోనీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దన్నట్టు తలూపింది. ఆమెను దూరం జరిపి, మరింకేంటి, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నాతో చెప్పు, దాన్ని మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. మనస్విని మనసులో చెప్పాలనే ఉంది అభి, ఇప్పుడే మొత్తం చెప్పాలనుంది, కానీ చెప్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావునని అంతకు మించి భయంగా ఉంది. కానీ నేను ఈ నరకం భరించలేను, చెప్పేస్తాను అనుకుంటూ, అభి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు, నా దగ్గర నీకు పర్మిషన్ ఎందుకు? అదేంటంటే నేను అంటుండగానే అన్నయ్య అంటూ వచ్చాడు రామ్. ఇద్దరూ తల తిప్పి చూశారు. ఏంటన్నయ్య, ఈరోజు బాగా లేట్ అయినట్టుంది. అర్జెంట్ వర్క్ రా. నువ్వేంటి ఆఫ్టర్నూన్ నుండి వచ్చేసావంట? కొంచెం హెడేక్ వస్తేను నేను నీకు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అయింది. అవునా, మొబైల్ కింద పడి డ్యామేజ్ అయింది. అలాగా అని మను వైపు చూస్తూ, అన్నయ్య ఒక విషయంలో నీ సజెషన్ కావాలి. ఏంట్రా అది? నమ్మించి మోసం చేయడం, దీని మీద నీ ఉద్దేశమేంటి? రేయ్, నా గురించి నీకు తెలుసు కదా, అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్లన్నా నాకు పరమ అసహ్యం. అలాంటి వాళ్ళు నా దరిదాపుల్లో ఉండడానికి కూడా నేను ఇష్టపడను అంటుంటే వింటున్న మనుకి గుండాగినంత పనయింది. అయినా ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? ఏం లేదురా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేస్తుందిలే, అందుకే అడిగాను. అలా అయితే వెంటనే తనని వదిలించుకోమని చెప్పు. షూర్ అన్నయ్య, తప్పకుండా చెప్తాను. మను, నువ్వేదో చెప్తున్నావు. అదేంటంటే ఏం లేదండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోంచేద్దురు అనడంతో సరేనని వెళ్ళిపోయాడు అభిరామ్. ఏంటి మేడం, మా అన్నయ్య ఆన్సర్ నిన్ను చాలా నిరుత్సాహపరిచినట్టుంది. నీకెక్కడో సుడుంది మను, లేకపోతే నేనెంతో ఆత్రంగా పంపిన ఫొటోస్ వాడు చూడకుండానే ఫోన్ బ్రేక్ అవ్వడమేంటి? యువర్ వెరీ లక్కీ అంటుంటే, ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు? నన్నిలా చేస్తే నీకేమొస్తుంది రామ్? సాటిస్ఫాక్షన్. నన్ను కాదని వాణ్ణి చేసుకున్నందుకు నిన్ను టార్చర్ పెడుతుంటే వావ్ ఎంత బాగుందో. అయినా వాడు ఆ ఫొటోస్ చూడకపోవడం మంచిదే అయింది. ఎందుకో తెలుసా? వాడవి చూస్తే ఏమవుతుంది, మహా అయితే ఒక్క దెబ్బతో నేను ఇంట్లో నుండి గెంటేస్తాడు. బట్ నాకు కావాల్సింది అది కాదు. నీ మొగుడితో 6 నెలలు పందెం కాసావుగా, నువ్విక్కడున్నన్ని రోజులు నేను టార్చర్ పెడుతూ ఆఖరి నిమిషంలో వాడికి మ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా. అప్పుడైతే నీ మీద ఎక్కడైనా సాఫ్ట్ కార్నర్ ఉన్న దెబ్బకి పారిపోతుంది అని వెళ్లబోతూ మళ్లీ వెనక్కొచ్చి, ఇంకోసారి నన్ను మరిదిగారు అన్నావంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లాడు రామ్. డైనింగ్ టేబుల్ మీద మోచేతులు ఆనించి తల పెట్టుకుని ఉన్న మనుని చూసి, మను ఏమైంది, ఈరోజు ఇంత డల్గా ఉన్నావేంటి? కొంపదీసి నన్ను మార్చలేవని జ్ఞానోదయం అయిందా ఏంటి అని
అభి నవ్వుతుంటే తను నవ్వుతూ, లేదు, అందులో గెలుస్తానన్న నమ్మకం నాకుంది. గుడ్ లక్, బట్ నాకు ఆకలేస్తుంది మను అనడంతో ప్లేట్లో సర్వ్ చేసింది. చేత్తో ముద్ద కలిపి ఫస్ట్ ముద్ద మను నోటికి అందించగానే, మీరు తినండి, ఆకలన్నారు కదా. నీ మొహం చూస్తే ఆఫ్టర్నూన్ కూడా తిన్నట్టు లేదు, తిను అంటూ ప్రేమగా పెడుతుంటే కన్నీళ్లతో నోరు తెరిచి పెట్టించుకుంది మను. తర్వాత రామ్ అన్న పేరుని పూర్తిగా మర్చిపోయి అభితో నార్మల్గా ఉండిపోయింది. రామ్, నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా సరే నేను ఈ ఇంట్లో నుండి బయటికెళ్లడం అంటూ జరిగితే అది మీ అన్నయ్యని పూర్తిగా మార్చిన తర్వాతే. అప్పుడు నిజంగా నా గురించి నువ్వు చెప్పినా ఆయన నన్ను అర్థం చేసుకుంటే అతని భార్యగా ఉంటాను, లేదంటే జీవితంలో తనకి కనపడకుండా వెళ్ళిపోతాను. చూద్దాం ఆ భగవంతుడు నా తలరాతలో ఎలా రాశాడు. నిలబడి ఏదో ఆలోచిస్తున్న మనును చూసి ఇక చిరాకొచ్చి, ఏ ముద్దపప్పు అని తల మీద గట్టిగా కొట్టాడు అభి. చురుగ్గా తగిలిన దెబ్బకి తల మీద రుద్దుకుంటుంటే, సన్యాసంలో గాని చేద్దామనుకుంటున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరేం ఆలోచిస్తున్నావు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అసలు ఈ లోకంలోనే లేవు. అందుకని ఇలా కొడతారా ఎవరైనా? ఇంకెలా కొట్టాలి, పోనీ ఇలా కొట్టనా అంటూ మళ్లీ కొట్టగానే ఈసారి ఇంకొంచెం చురుగ్గా తగిలి, బా ఎందుకిలా కొడుతున్నావు? ఇంకోసారి పరధ్యానంగా ఉండకుండా ఉంటావని అని చెప్పి వెళ్ళిపోతుంటే వెనక నుండి కోపంగా అతన్ని ముందుకు తోసేసింది. తనలా తోస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అభి ముందుకు తూలి పడబోతూ బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు. ఏంటి ఇలా తోసేశావు? నువ్వు మాత్రం నన్ను కొట్టచ్చా? అందుకే తోశాను. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నన్నెలా కొట్టావో నిన్ను కూడా అలానే కొడతాను. ఏంటి, నన్ను కొడతావా? హా, చేతిలో ఉన్న మార్క్ బుక్ బెడ్ మీద పడేసి, ఏది కొట్టు చూద్దాం అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటే అప్పటికి గాని తనేం మాట్లాడిందో అర్థం కాలేదు. ఏయ్, దగ్గరకొస్తున్నావేంటి? ఏదో కొడతానన్నావుగా, కొట్టు చూద్దాం. నువ్విలా వస్తే నేను కొట్టలేను అంటూ ఫాస్ట్గా పరిగెట్టింది. పర్వాలేదు, ట్రై చెయ్యి, నేను కూడా గేమ్స్ ఆడి చాలా రోజులైందంటూ తన వెనకే పరిగెట్టాడు అభి. అభి, వద్దు, నువ్వు కొట్టావని తోశాను, కావాలని కాదు, ప్లీజ్ వదిలేయి. ఒక్కసారి ఫిక్స్ అయ్యాక వదిలే ఛాన్సే లేదు. మర్యాదగా దొరికిపోయావనుకో నీకే మంచిది, లేదంటే నా గురించి నీకు తెలీదు. అందుకే దొరకను అంటూనే పరిగెడుతున్న మను చీర చెంగు అభి చేతికి చిక్కింది. షాక్ కొట్టినట్టు ఆగిపోయి నెమ్మదిగా వెనక్కి తిరగగానే, ఇప్పుడేమంటావు అని ఐబ్రో స్వింగ్ చేసి చూస్తుంటే వద్దన్నట్టు తలూపుతుంది. తన చీర చెంగుని కొద్ది కొద్దిగా చేతికి చుడుతూ వెనక్కి లాగుతుంటే షోల్డర్ దగ్గర చేయి పట్టుకుని ఒక్కో అడుగు బలవంతంగా వేస్తుంది మను. అభి, ప్లీజ్ వదిలేయి. వదలను. నన్ను కొట్టిన దానికి రివెంజ్ తీర్చుకోవద్దా? రివెంజా అంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా అంటూ వదలకుండా పట్టుకున్న చీర చెంగుని ఫోర్స్గా లాగేసరికి ఒక్క ఉదుటున వెళ్లి అభికి అంటుకుపోయింది మను. రైటర్ గారు కింద ఏదో చిన్న పాయింట్ మెన్షన్ చేశారండి, అదేంటో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, సో డోంట్ మిస్ ఇట్. విన్నారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో అందరి కోసం సర్ప్రైజ్ ఉందంట. అది ఎవరి గురించో ఏంటో నాకు కూడా తెలీదు. మరి తదుపరి ఎపిసోడ్లో ఆ సర్ప్రైజ్ ఏంటో మనం తెలుసుకుతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ ఇంకా మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.